భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏఎండి నవాబు ఆకడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చెల్ల గ్రామానికి చెందిన ట్రైబల్ ఇసుక రీచ్ గ్రావెల్ రీచ్ల యాజమాని కాపుల నాగరాజును కొంతకాలంగా బెదిరింపులకు గురిచేస్తున్నాడని చెప్పాడు. గతంలో 8.50 లక్షల డబ్బులు అక్రమంగా వసూలు చేసి క్యూబిక్ మీటర్కి 10 చొప్పున 36 లక్షల క్యూబిక్ మీటర్లకు లెక్కేస్తే 3.60 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నాగరాజు వివరించారు. ఇదే విషయంపై పలుమార్లు భద్రాచలం ఎమ్మెల్యేకు వివరిస్తే పీఏఎండి నవాబును వారించి మళ్లీ నాగరాజు జోలికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పీఏ నవాబు తన తీరు మార్చుకోకపోగా రాత్రి వేళల్లో ఇసుక రీచ్ల వద్దకు వచ్చి ఈ రీచ్ల మొత్తం నావేనని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. క్యూబిక్ మీటర్కి 10 రూపాయల చొప్పున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేకు వివరిస్తే పీఏ నవాబును చెప్పుతో కొడతానని బెదిరించిన ఆయన తీరులో మార్పు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రీచ్ల వద్దకు వెళ్లి రాజాతో ఈ రీచ్ నాతేనని చెప్పి మాలో మాకు గొడవలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నవాబు నా కోసం రాత్రిళ్లు కాపలా వేసి కోయ కొడక అంటూ తిట్టాడని వెల్లడించారు. రీచ్ వద్దకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నాపై దాడి చేశాడని తెలిపారు. ఇక ఇసుక రీచ్ల వద్ద రాత్రి వేళల్లో కాపలా ఉంటున్న నాపై దాడి చేసేందుకు భద్రాచలం నుంచి 11 మందిని, చెర్ల ప్రాంతం నుంచి మరో 12 మందిని తీసుకొచ్చి దాడి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పారు. నన్ను చంపుతానని బెదిరిస్తూ ట్రైబ్స్ ఆయన నన్ను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. చెర్ల నుంచి వచ్చిన వారిలో పరుచూరి రవి, ఆర్కే పసి, గుడపాటి శ్రీన్లను గుర్తించానని తెలిపారు. ఈ ఘటనకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఎలాంటి పాపం తెలియదని నాగరాజు చెబుతున్నాడు. దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎవరు నన్ను ఆపడానికి ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాపుల నాగరాజును నేను 3.60 కోట్లు అడిగినట్లు సాక్ష్యం చూపించాలి. నాకు 8.50 లక్షలు ఇవ్వలేదు. డాక్యుమెంట్స్ కోసం ఇచ్చాడు, అవి ఖర్చయ్యాయి. అక్షరం ముక్కరాదు, అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ కూడా నాగరాజును బెదిరించలేదు, డబ్బులు ఇయ్యమని అడగలేదు. అనవసరంగా నన్ను బధనం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలం ఫిర్యాదు చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యే పేయనని బదనం చేసేందుకే కుట్ర చేస్తున్నాడు. నేను నాగరాజు గొడవపడిన సమయంలో పరచరి రవి, రామకృష్ణ, పసి, గుడపాటి శ్రీను లేరు. నాగరాజు ఆదివాసీ మహిళలను మోసం చేసి రిచ్లను మధ్యవర్తిగా ఉండి అన్ని మోసగిస్తున్నాడు. 75 లక్షలకు ఒక రిచ్, 25 లక్షలకు మరో రిచ్కు అమ్ముకున్నారు. సంతకం చేయడం కూడా చేత కాదు, కానీ వివాదం సృష్టించడానికి ముందుంటాడు. నాపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనంటున్నాడు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏఎండి నవాబు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ మానస. మనం ప్రస్తుతానికి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ అనే పేర్లు వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పిఏ ఎండి నవాబ్ పిఏ ట్యాక్స్ ను ప్రవేశపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ పిఏ ఎమ్మెల్యే పేరుతో అనేకంగా సెటిల్మెంట్లు, దందాలు కొనసాగిస్తున్న ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో చర్ల మండలం ఏరియాలో శాండ్ గ్రావెల్ రీచ్ల వద్ద ఉన్న యజమానులు బెదిరించి భారీగా డబ్బు వసూలు చేస్తున్నాడనే విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కాలంలో పలువురు కొందరిని వెంట వేసుకుని ఆ ఇసుక రీచ్ లకు సంబంధించిన యజమానులు బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇసుకకు సంబంధించిన క్యూబిక్ మీటర్లకు సంబంధించి లెక్కలు వేసి మరి డబ్బు వసూలు చేస్తున్నాడని నేను సీరియస్ గా వ్యవహరిస్తూ డబ్బు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. క్యూబిక్ మీటర్కు 10 రూపాయల చొప్పున అయిన లెక్కలు వేసి లక్షల్లో గతంలో దండుకున్నాడని, ప్రస్తుతం కూడా 36 లక్షల క్యూబిక్ మీటర్లు ఉందని, దానికి సంబంధించి కోట్లలో డబ్బు ఇవ్వాలని కూడా నాగరాజ్ అనే యజమాని బెదిరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగరాజ్ గతంలో ఈ ఎమ్మెల్యే పిఏ నవాబ్ పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా పలుమార్లు ఇదే తరహా దందా కొనసాగించడంతో ఎమ్మెల్యే సీరియస్ గా నవాబును మందలించాడు. అయినప్పటికీ కూడా నవాబు తీరులో మార్పు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా కూడా ఎమ్మెల్యే మరింత ఆగ్రహంతో నవాబ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కూడా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని చెప్పి కూడా ఇసుక రీచ్ యజమానుడు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సెటిల్మెంట్ తో పాటు ఇతర దందాలు కొనసాగిస్తున్న ఎమ్మెల్యే పిఏ నవాబ్ ఫ్యామిలీ తమిళనాడు ప్రాంతానికి చెందింది. 12 ఏళ్ల క్రితం భద్రాచలానికి వచ్చి వలస వచ్చారు. ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడే ఉంటున్న నేపథ్యంలోనే రాజకీయంగా కూడా ఈ నవాబు వివిధ వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని ఎమ్మెల్యే దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా ఈ తరహా సెటిల్మెంట్లు, దందాలు కొనసాగిస్తున్న ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజలు మాత్రం నాగరాజుని ఇసుక నుంచి యజమాని బెదిరించి డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో
నాగరాజు ఆ పోలీసులో కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో మాత్రం నవాబు తనకు ఎలాంటి పాపం తెలియదని స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పిఎన్ తనను ఎమ్మెల్యేని బదనాం చేసేందుకే నాగరాజు ప్రయత్నిస్తున్నాడని చెప్పి కూడా నవాబ్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఎలాంటి సంఘటన జరగకపోవడంతో ఇంత తరహా వివాదం నెలకొనే అవకాశం లేదని కూడా స్థానికులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మాత్రం నవాబు తీరు పట్ల వివిధ వర్గాల ప్రజలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి భద్రాచలం ఏరియాలో వినిపిస్తుంది. ఏదేమైనా నవాబు తీరుపై మాత్రం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇసుక రీచ్, గ్రావెల్ రీచ్ సంబంధించిన యజమానులకు రక్షణ కల్పించాలని సదరు యజమానులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. త్వరలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యేకు, ఇతర మంత్రులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఇసుక రీచ్, గ్రావెల్ రీచ్ యజమానులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నవాబ్ ఆగడాలు అరికట్టని పక్షంలో తాము ఇక్కడ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.